మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని మిమ్మును దీవించునుగాక. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 11వ వచనం. అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును, జ్ఞానము గలవాడు ఉపదేశము వలన తెలివినందును. ఈ చదివినటువంటి మాటలో జ్ఞానం లేనివాడు జ్ఞానాన్ని పొందుకుంటాడని, జ్ఞానం పొందుకున్నవాడు తెలివి పొందుకుంటాడనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అపహాసకుడు దండించబడుతున్నప్పుడు బుద్ధి కలిగిన వాడు, కాస్త జ్ఞానం ఉన్నవాడు ఆ దండనను చూచి భయము చేతనో బెరుకు చేతనో, అది తప్పని తెలుసుకున్నట్టు చేతనో, బుద్ధి వచ్చేట చేతనో గాని వాడు జ్ఞానాన్ని పొందుకుంటాడు. అయితే జ్ఞానం పొందుకుని అక్కడితో ఆగిపోడు గాని ఆ జ్ఞానాన్ని పొందుకొని ఇంకను జ్ఞానాన్ని వృద్ధి చేసుకున్నట్టుకు ఉపదేశానికి చెవియొగ్గుతూ ఉంటూ తెలివి కలిగిన వాడుగా మార్చబడతాడు. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, అపహాసకుడు అనేటువంటి మాట దగ్గర మనం పాపులు అనేటువంటి మాటను జోడించి, దండించబడుట అనేటువంటి మాట దగ్గర శిక్ష అనేటువంటి మాటను జోడించి, జ్ఞానము అనేటువంటి మాట దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి మాటను జోడించి, ఉపదేశము అనేటువంటి మాట దగ్గర దేవుని సత్యవాక్యము అనేటువంటి మాటను జోడించి, తెలివి అనేటువంటి మాట దగ్గర సర్వసత్యములో నడిపించబడుతూ పరిశుద్ధులుగా మార్చబడుట అనేటువంటి మాటను జోడించినట్లయితే ఈ యొక్క వచనం యొక్క విలువను, దాని యొక్క సారమును మనం ఇంకొంచెం లోతుగా గమనించగలుగుతాం. పాపులు శిక్షించబడుతున్నప్పుడు, దండన పాలవుతున్నప్పుడు, వారు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి, వారు పొందుకున్నటువంటి నేర శిక్షను బట్టి, వారు అనుభవిస్తున్నటువంటి ఆ శిక్ష ఫలమును చూసిన ఒక వ్యక్తి నిజంగా కాస్త జ్ఞానం ఉన్నవాడైతే అటువంటి తప్పు నేను చేయకూడదు అనేటువంటి స్పృహలోకి వస్తారు. దీని యొక్క అర్థం, పాపులు నిశ్చయంగా వారి పాప ఫలాన్ని పొందుకుంటారు. అన్యాయం చేసిన వారు ఆ అన్యాయానికి కలిగేటువంటి ఆ ఫలాన్ని పొందుకుంటారు. మోసగాలు మోసము చేతనే వారి జీవితాన్ని ముగిస్తారు. ఖడ్గముతో జీవించేవారు ఖడ్గం చేతనే వారి జీవితాన్ని ముగిస్తారు. అబద్ధాలతో వారి జీవితాన్ని కొనసాగించేవారు అబద్ధాలతోనే వారి జీవితాన్ని ముగిస్తారు. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే ఏ పాపాన్ని బట్టి వారు జీవిస్తున్నారో అదే పాపాన్ని బట్టి వారి జీవితాన్ని ముగించి పాతాళానికి పాత్రులుగా మార్చబడతారు. పరలోకానికి యోగ్యత లేని వారుగా వెలివేయబడతారు. అయితే పాపాన్ని చూసిన వారు, పాపాన్ని బట్టి దండించబడుతున్న వారిని మనము చూసినప్పుడు అది తప్పు అనేటువంటి జ్ఞానముతో మనం నిలిచినట్లయితే, మరియు ఆ జ్ఞానం మనలను దేవుని వాక్యం యొద్దకు చేరుస్తుంది. పాపానికి శిక్షను వేసేది ప్రభువే అని, పాపము నుండి విడిపించగలిగినటువంటి నాథుడు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తే అని గుర్తించి ఆయన సన్నిధికి మనము చేరినట్లయితే ఆయన మనలను ఆ ఉపదేశము చేత, ఆయన వాక్యము చేత, ఆయన ఆత్మ చేత మనల్ని శుద్ధులుగా, పరిశుద్ధులుగా మార్చి పరలోకానికి యోగ్యులుగా మార్చబట్టు కావలసినటువంటి యోగ్యతను అనుగ్రహించి సంపూర్ణతలోనికి, సర్వసత్యంలోనికి ఆయన మనలను నడిపిస్తాడు. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక విషయం, ఉపదేశము చేతనే తెలివి కలుగుతుంది. అనగా దేవుని వాక్యము చేత మాత్రమే పరలోకానికి వెళ్ళేటువంటి త్రోవను మనం గమనించగలుగుతాం. ఆయన పరలోక రాజ్యానికి మనం చేరడానికి కావలసినటువంటి యోగ్యతను, అర్హతలను మనం గుర్తించగలుగుతాం. ఈ సత్యవాక్యములో, పరిశుద్ధ లేఖనాల్లో, పరిశుద్ధ గ్రంథములో మనం ఈ విషయాలను గమనిస్తాం. దీనికి సరైనటువంటి ఉదాహరణను మనం చూసినట్లయితే, రహాబు అనేటువంటి వేశ్య కనానులో ఉన్నది. ఇజ్రాయేలీలు ఆ ప్రాంతంలోకి ప్రవేశించబోతూ ఉండగా వేగు చూచుటకై వచ్చినటువంటి వేగుల వారిని తాను చూచినప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి మాటను మాట్లాడుతుంది. నిశ్చయముగా మీ దేవుడు మీకు ఈ ప్రాంతాన్ని అనుగ్రహిస్తాడు అన్నటువంటి సంగతి నాకు తెలుసు. ఇక్కడున్న జనాలు తొత్తినీలుగా మార్చబడతారని, వెలివేయబడతారని, కాల్చబడతారని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనులు నశించబడతారు అన్నటువంటి సంగతి నాకు తెలుసు. కాబట్టి ఈ అపహాసకుల మధ్య, ఈ అపహాసకులకు వచ్చేటువంటి ఆ దండనను నేను గుర్తించిన దానిగా ఉన్నాను. కాబట్టి ఈ దండన నుండి నన్ను తప్పించండి, ఈ శిక్ష నుండి నన్ను తప్పించండి. మీరు మీ దేశ జనులతో ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు నేను రక్షించబడినట్లుగా నన్ను అనుమతించండి, నన్ను ఎంచండి అని తను జ్ఞానిగా మార్చబడి ఇజ్రాయేల్ జనసమూహముతో కలిసినదై వారికి సహాయం చేసినప్పుడు, ఇజ్రాయేలీలు ఆ కనాను దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి వారిని తొత్తినీలుగా చేసి ఆ ప్రాంత వాసులను నశింపు చేసినప్పుడు రహాబు వేశ్య మరియు ఆమె యొక్క కుటుంబ సభ్యులు రక్షించబడ్డారు, క్షేమస్థితిని పొందుకున్నారు. ఇజ్రాయేల్ జనాంగములో వారు కూడా లిఖించబడ్డారు. ఇజ్రాయేల్ సంతతితో వారు కూడా కలిసి జీవించారు. మరియు ఈ రాహాబు అనేటువంటి వేశ్య ఇజ్రాయేలీలతో కలిసి జీవించుట చేత
వాగ్దాన సంతతితో కలిసి ఎదుగుట చేత, వాగ్దాన సంతతితో కలిసి నడుచుట చేత తాను ఉపదేశం పొందుకొని, మోషే ధర్మశాస్త్రంను పొందుకొని ధర్మశాస్త్రానికి అనుగుణంగా తాను జీవించి విశ్వాస వీరుల పట్టిలో రాహాబు అనేటువంటి వేశ్య పేరు లెక్కించబడుటకు యోగ్యతను పొందుకున్నది. దానికి అర్థం, పాపుల మధ్య ఉండి పాపానికి వచ్చేటువంటి శిక్ష నుండి నేను తప్పించబడాలని జ్ఞానంగా ఆలోచించి, ఆ జ్ఞానాన్ని బట్టి తను పరిశుద్ధ సమూహంలోకి చేర్చబడి ఆ ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను అనుసరించి విశ్వాస వీరుల పట్టిలో తన పేరు లెక్కించబడినట్టుగా తాను జీవించగలిగినది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభు సెలవిస్తున్నారు, రెండవ రాకడ ఖచ్చితంగా సంభవించబోతున్నది. ఆయన ఒకసారి శాంతమూర్తిగా, సాధువుగా, సమాధానకర్తగా వచ్చాడు. కానీ ఈసారి ఆయన ఉగ్రుడిగా, దహించు అగ్నిగా, రోషము కలిగిన వాడిగా రానయ్యున్నాడు. పాపములో పడి నశింప చేయబడుతున్న వారిని చూచి, పాపం వలన వచ్చేటువంటి జీతం మరణం అని గుర్తించి, ఆ మరణం నుండి తప్పించగలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు అని తెలుసుకుని ఆయన చెంతకు చేరి సంఘంలో చేర్చబడి, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి, ఆయన రక్త మాంసాలు పాలుభాగస్తులవుతూ ఉపదేశానికి, సత్యోపదేశానికి ఆయన ఆత్మ నడిపింపులు నడిపించబడుతూ తెలివినొందిన వారంగా పరలోక రాజ్యానికి యోగ్యులుగా మనం మార్చబడ్డకు మనల్ని మనం ఈరోజు సిద్ధపరచుకొని ఆయన సన్నిధికి చేరినట్లయితే ఆయన మనకు జ్ఞానమును, తెలివిని అనుగ్రహించ శక్తిమంతుడై ఉన్నాడు. నిశ్చయంగా మనిషి ఏది విత్తుతాడో దానినే కోస్తాడని వాక్యము తడగా సెలవిస్తున్నది. అపహాసకులు, పాపులు, అసహ్యులు, దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధికులు, దూషణ మాటలు పలుకువారు, మోసము చేయవారు, ధనాపేక్ష కలిగిన వారు, లోకాన్ని జురుకుంటున్న వారు, కుటుంబ విలువలు ఎరగని వారు, అవిధేయులు, దూషకులు, అపహాసకులు, ముసలమ్మ ముచ్చట్లతో జీవితాన్ని కొనసాగిస్తున్నవారు, వీరందరూ కూడా శిక్షించబడతారు, దండించబడతారు, వారి పాపమునకు శిక్షణ అనుభవిస్తారు అన్నటువంటి సంగతిని మనం జ్ఞానులముగా గుర్తించి ఇప్పుడే పసిగట్టి వాటి నుండి విడిపించే శక్తి ప్రభువుకే ఉన్నదని, మన పాపాల కొరకు మరణించిన పరిశుద్ధుడు ఆయనే అని ఆయన సన్నిధికి మనం చేరినట్లయితే, ఆయన సహవాసంలోకి మనం అడుగుపెట్టినట్లయితే, ఆయన మందిరంలోకి మనం ప్రవేశించినట్లయితే, ఆయన తన ఉపదేశము చేత మనలను తెలివినందింపచేసి సర్వసత్యంలో పరిశుద్ధాత్మతో నింపి సంపూర్ణులుగా మార్చి ఆయన రాకడలో మనం ఎత్తబడినట్లుగా ఆయన ఉండి నిత్య రాజ్యానికి మనలను వారసులుగా తీసుకుని పోతాడు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పాపపు, మలినమైన, మనుషులను పాడు చేసేటువంటి, దేవునికి దూరం చేసేటువంటి లోక జ్ఞానముతో నిండి ఉన్నది, పాపముతో నిండి ఉన్నది, దేవునికి అసహ్యమైనటువంటి క్రియలతో నిండి ఉన్నది. నిశ్చయంగా దానికి శిక్ష వస్తుంది. దాన్ని తప్పించు నాదుడు వేరొకడు లేనే లేడు. సరి చేసుకుని పశ్చాత్తాపడే ప్రభు చెంతకు చేరితే తప్ప లేని ఎడల వారు దండనకు, శిక్షకు గురి అవుతారు. మనం వాటి నుండి తప్పించుకుంటూ ఇదే మనకు అనుకూలమైనటువంటి సమయమని, నేడు అనేటువంటి దినము మనకు అనుగ్రహించబడి ఉండగా, మనకు ఆయుష్ ఇంకా మిగిలే ఉండగా, ఆయన సహవాసం మనకు చేరువలోనే ఉండగా, ఆయన రక్షణ సువార్త మనకు వినబడుతూ ఉండగానే ఆయన సన్నిధికి మనం చేరుదాము, సహవాసంలో అంటుకట్టబడదాము, ఆయన స్వారూపులకు మార్చబడదాము, ఆయన ఉండి నిత్య రాజ్యానికి వారసులుగా చేర్చబడదాము. ఇలా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీటికట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండలుగా దీవించండి, ఆశీర్వదించండి. అపహాసకుడు దండించబడతాడని, అయితే ఆ దండనను చూచి తప్పించుకున్నవాడు జ్ఞాని అని, ఆ జ్ఞాని సంఘంలో చేర్చబడే ఉపదేశాన్ని పొందుకున్నట్లయితే తెలియగలిగిన వాడుగా మార్చబడతాడని మీరు సెలవిచ్చినని అమూల్యమైన వాక్కును బట్టి నేను స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారు ఉపదేశము చేత తెలివినందుటకు, కృపను అనుగ్రహించి నేను నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబట్టకు సహాయం అనుగ్రహించి, మేఘాల పెండుకు మాడుగోచినప్పుడు ఎదుర్కొనే శక్తిని, అర్హతను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.